ఒక అద్భుతమైన సరస్సు పగలు స్వర్గంలా కనిపిస్తుంది. కాని రాత్రి అవ్వగానే అదే సరస్సు మరణానికి ద్వారమవుతుంది. ఏంటి, భూతల సరస్సు అని అనుకుంటున్నారా? కాదు, ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయినటువంటి చిలకా సరస్సు. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ అధికారికంగా రికార్డ్ కాలేదు. గ్రామస్తులు ఒక మాటంటారు, చిలక నీళ్లు ప్రశాంతంగా ఉంటాయి, కాని వాటి జ్ఞాపకం చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్లలో వందల కథలు పాతుకుపోయాయి. చనిపోయిన వాళ్ల శ్వాసలు, గల్లంతైన వాళ్ల అరుపులు. చిలకా సరస్సులో మత్స్యకారులు రాత్రివేళ పడవలతో బయలుదేరుతారు. కాని కొన్ని పడవలు మాత్రం తిరిగి రావు. ఏంటి, ఆలోచిస్తున్నారా? అవును, నిజమే. 1998లో జరిగిన ఒక యథార్థ ఘటన చెప్తా వినండి. అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా మామూలు రోజే. ముగ్గురు మత్స్యకారులు, రామయ్య, భాస్కర్, దిలీప్, రాత్రి 12 తర్వాత పడవ తీసుకొని సరస్సులోకి వెళ్లారు. మబ్బు చాలా తక్కువగా ఉంది. నీళ్లు అద్దంలా ప్రశాంతంగా ఉన్నాయి. భాస్కర్ నవ్వుతూ అన్నాడు, ఈరోజు చేపలు ఎక్కువగా దొరుకుతాయిరా అని. కాని అప్పుడే నీళ్ల మధ్య నుంచి ఒక శబ్దం, చప్పచప్పమని. నీళ్లల్లో ఎవరో నడుస్తున్నట్టు. దిలీప్ ఒక్కసారిగా ఆగిపోయాడు. రామయ్య, నువ్విన్నావా? రామయ్య నవ్వేశాడు. ఇక్కడ నీళ్లల్లో నడిచేవాళ్లెవరుంటారా అని. అప్పుడే పడవ పక్కనే నీళ్లు కదిలాయి. కాని అక్కడ ఎవ్వరూ లేరు. చుట్టూ మబ్బు కమ్మేసింది. దగ్గరగా ఉన్న ప్రదేశాలు కూడా కనిపించకుండా పోయాయి. పడవ నడుమనుంది. చిలక పూర్తిగా మాయమైంది. జీపీఎస్ పనిచేయలేదు. కంపాస్ తిరుగుతూనే ఉంది. అప్పుడే రేడియోలో భాస్కర్ మాట వినిపించింది. నీళ్లల్లో ఎవరో ఉన్నారు, వాళ్లు మనవైపే చూస్తున్నారు. ఆ మాటలు పూర్తవకముందే రేడియో ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. కేవలం నీళ్లల్లోంచి వచ్చే భయంకరమైన శ్వాస శబ్దం. పడవ ఒక్కసారిగా ఊగింది. ఎవరో ఎక్కినట్టు రామయ్య వెనక్కి తిరిగి చూశాడు. పడవలో తడి మట్టి, పాదముద్రలు. అవి మనిషివి కావు. చాలా పెద్దగా, చాలా వింతగా ఉన్నాయి. అప్పుడే నీళ్ల మధ్య నుంచి ఒక స్వరం, ఇది మా చోటు అని. ఆ స్వరం వినిపించిన క్షణంలోనే పడవ లైట్ ఆఫ్ అయింది. చీకటి, పూర్తి చీకటి. ఆ చీకట్లో ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. మెల్లగా, చాలా దగ్గరగా. ఆ ఏడుపు నీళ్లల్లోంచి వస్తోంది. దిలీప్ కళ్ళు మూసుకున్నాడు. రామయ్య ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే నీళ్లల్లోంచి చేతులు పడవ అంచుల్ని పట్టుకున్నట్టు అనిపించింది. అంతే, అప్పట్నుంచి వాళ్లు కనిపించలేదు. 2 రోజుల తర్వాత గ్రామస్తులు సరస్సులో తేలుతున్న పడవను చూశారు. పడవ ఉంది, వలలున్నాయి, కాని మనుషులు లేరు. పడవ లోపల తడి పాదముద్రలు మరియు ఒక మాట, మట్టితో రాసినట్టు, ఇక్కడే ఉండిపో అని. అప్పట్నుంచి ఆ ప్రాంతంలో ఎవ్వరూ రాత్రి సరస్సు వైపు వెళ్లరు. గ్రామ పెద్దలంటారు, చిలకా సరస్సు చెడ్డది కాదు, కాని రాత్రి తన రహస్యాలను కాపాడుకోవడానికి ఎవ్వరినైనా తనలో కలిపేసుకుంటుంది. పగలు చూస్తే అందం, రాత్రి చూస్తే అంతం. కాని ఇది కథకి ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. ఈ సంఘటన జరిగిన 3 నెలల తర్వాత చిలకా సరస్సు దగ్గర మరింత భయానకమైన విషయాలు మొదలయ్యాయి. ఆ ప్రాంతం మత్స్యకారులు గమనించిన మొదటి విషయం ఏమిటంటే, రాత్రి 11 అయిందంటే నీళ్ల మీద చిన్న చిన్న అలలు. గాలి లేకపోయినా పడవలు కట్టేసిన దగ్గర ఎవరో నడిచినట్టు నీటి చప్పుడు. ఒక వృద్ధ మత్స్యకారుడన్నాడు, ఇవి అలలు కావు, వాళ్లు తిరిగి వచ్చారు అని. ఈ వింతలన్నీ పెరిగిపోవడంతో ప్రభుత్వం నుంచి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన పేరు సూర్యనారాయణ. ఆయన రాత్రి సరస్సు దగ్గరే ఉండాలని నిర్ణయించాడు. గ్రామస్తులు అడ్డుకున్నారు, సార్, రాత్రి అక్కడ ఉండద్దు. కాని ఆయన వినలేదు. అది అమావాస్య రాత్రి. సరిగ్గా 12:12 సూర్యనారాయణ క్యాంపు దగ్గర లైట్ ఆఫ్ అయింది. అప్పుడే నీళ్లల్లోంచి ఒక శబ్దం, ఒక్క పడవ, ఎవ్వరూ లేరు, కాని అది కదులుతోంది. పడవ మీద 3 నీడలు, మనుషుల్లా, కాని కాళ్లు నీళ్లల్లోనే ఉన్నాయి. సూర్యనారాయణ టార్చ్ వెలిగించాడు. ఆ వెలుగులో కనిపించింది రామయ్య, భాస్కర్, దిలీప్. కాని వాళ్ల కళ్ళు మనిషివి కావు, తెల్లగా, లోతులేని ఖాళీ. భాస్కర్ నోరు కదిలింది. మాకు దారి చూపించావు కదా,
ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు అని. ఆ మాటలు వినగానే సూర్యనారాయణ కాళ్ళు పనిచేయలేదు. నీళ్లల్లోంచి చేతులు బయటికొచ్చాయి. మనిషి చేతులు కావు, చాలా పొడవుగా చల్లగా పడవ ఒడ్డుకు తాకింది. అప్పుడే ఒక చిన్నపిల్ల ఏడుపు. ఈసారి పడవ లోపల నుంచే సూర్యనారాయణ అరిచాడు, ఎవరు మీరు అని. జవాబు ఒక్కటే, మేం చిలక జ్ఞాపకాలు అని. ఉదయం గ్రామస్తులు క్యాంపు దగ్గరకు వెళ్లారు. క్యాంప్ ఉంది, ఫైల్ ఉంది, డైరీ ఉంది. కాని సూర్యనారాయణ లేడు. డైరీ చివరి పేజీలో ఒక్క లైన్ ఇలా రాసి ఉంది, ఇక్కడ చనిపోయిన వాళ్ళు వెళ్లరు, వాళ్ళు ఎదురు చూస్తారు అని. ఆ రోజు తర్వాత సరస్సు మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపాన్ని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన డ్రోన్లు సిగ్నల్ కోల్పోయాయి, బోట్స్ ఇంజన్లు ఆగిపోయాయి, మరియు రాత్రి ఆ ద్వీపం చుట్టూ వెలుగులు తిరుగుతుంటాయి. గ్రామ పెద్దలంటారు, చిలకా సరస్సు మనదే, కాని రాత్రి అది వాళ్లది. పగలు చూస్తే ప్రకృతి, రాత్రి చూస్తే శ్మశానం. ఫారెస్ట్ ఆఫీసర్ సూర్యనారాయణ గల్లంతైన తర్వాత చిలకా సరస్సు గురించి ఒక పాత రహస్యం బయటపడింది. గ్రామంలోని అతి పాత వ్యక్తి 90 ఏళ్ల బైరాగి అప్పన్న. అతడు చెప్పిన కథ వింటే చిలకా సరస్సు ఎందుకు భయానకమైందో అర్థమవుతుంది. 100 ఏళ్ల క్రితం అప్పుడు చిలకా సరస్సు ఇంత పెద్దది కాదు, కాని సరస్సు మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉండేది. ఆ ద్వీపంలో ఒక దేవాలయం. కాని అది దేవుడి ఆలయం కాదు, అది బలి ఆలయం. అక్కడ సరస్సు నీళ్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఏడాది ఒక బలి కావాలనేది అప్పటి నమ్మకం. మొదట్లో జంతువులు, తర్వాత మనుషులు. ఆ చివరి బలి 1 సంవత్సరం. గ్రామంలో ఎవ్వరూ ఒప్పుకోలేదు. అప్పుడే 3 పడవల్లో మత్స్యకారులు వచ్చారు. వాళ్ళని బలి చేయాలని ఊరు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. ఆ రాత్రి భయంకరమైన తుఫాను. నీళ్లు ఎగిసిపడ్డాయి. ద్వీపం మునిగిపోయింది. ఆలయం నీళ్లలో కలిసిపోయింది. ఆ ఆలయంతో పాటు వాళ్లు కూడా మునిగిపోయారు. బలి ఆగిపోయింది. శాపం మిగిలిపోయింది. అప్పన్న చివరిగా అన్న మాటలు వాళ్ల ఆత్మలు సరస్సుతో ఒప్పందం చేసుకున్నాయి. మేమిక్కడే ఉంటాం, మాకు బదులుగా కొత్త వాళ్లు కూడా రావాలి అని. అప్పట్నుంచి చిలకా సరస్సు తన వాటా తీసుకుంటూనే ఉంది. ఈ నిజం బయటపడిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నిషిద్ధ ద్వీపం దగ్గర రాత్రి ఒకసారి పరిశోధన చేయాలని. డ్రోన్ కెమెరాలు, డైవర్స్, స్పెషల్ టీం అన్నీ ఆ ద్వీపంలో పెట్టారు. ఆ రాత్రి అమావాస్య రాత్రి 12:12 నీళ్లల్లోంచి వెలుగులు మెల్లగా తిరుగుతున్నాయి. డ్రోన్ స్క్రీన్ మీద నీళ్ల అడుగున ఒక పాత దేవాలయ ఆకారం, అక్కడ మనుషుల నీడలు. అప్పుడే డ్రోన్ కెమెరా ఆగిపోయింది. రేడియోలో ఒక్క మాట, బలి గుర్తొచ్చింది అని. వెంటనే అదే సమయంలో సరస్సు మాట్లాడింది, నన్ను ప్రశాంతంగా ఉంచాలి, నాకు జ్ఞాపకాలు కావాలి అని. నీళ్లలోంచి చేతులు, నీడలు, పాత బలి చేసిన వాళ్ళు, ఇప్పటి బాధితులు అందరూ ఒక్కటయ్యారు. తెల్లవారుజామున ఉదయం స్పెషల్ టీంలో 3 మాత్రమే తిరిగి వచ్చారు. వాళ్ళు ఒక్క మాటే చెప్పారు, చిలకా సరస్సు ఒక చోటు కాదు, అది ఒక జ్ఞాపకం. ఆ తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా మూసేశారు. మ్యాప్లో ఉంది, కాని వెళ్ళలేని ప్రదేశం. ఇది కథ అనుకుంటున్నావా? అయితే ఒకసారి ఆలోచించు. ఈ రోజు కూడా చిలికా లేక్ రాత్రి ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే బలి ఆగిపోయింది, కాని జ్ఞాపకాలు ఇంకా ఆకలితోనే ఉన్నాయి. చిలకా సరస్సు నిన్ను చంపదు, నిన్ను తన జ్ఞాపకంగా మార్చుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.